మీపై చర్యలు ఎందుకు తీసుకోకరాదు? కాళేశ్వరం బాధ్యులైన 38 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు నిన్న ఇచ్చిర్రు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సర్కారు చర్యలట. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. ఆ తర్వాత క్రిమినల్ కేసులు, శాఖాపరమైన చర్యలు. ఎవరికి ఇచ్చిరు మరి? కాళేశ్వరంలో ఎవరైతే పంచుకున్న పని అందులో పనిచేసిర్రో, ఇంజనీర్లుగా, ఈలుగా ఇట్లాంటి అందులో వర్క్ చేసిర్రో, కేసీఆర్కు అనుకూలంగా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, కేసీఆర్ చెప్పినటువంటి ముఠాకు అనుకూలంగా ఎవరైతే పనిచేసిర్రో ఆ 38 మంది అధికారులకు నిన్న షోకాజ్ నోటీసులు ఇచ్చిరట. ఆ షోకాజ్ నోటీసులకు వీళ్ళు ఏం రిప్లై ఇస్తారు? ఆ రిప్లై కాల సాటిస్ఫాక్షన్ అయితేనేమో ఓకే, సాటిస్ఫాక్షన్ కాకపోతే శాఖాపరమైన, అంటే వాళ్ళు ఏ జాబ్లో అయితే పనిచేస్తున్నారో ఆ శాఖపరమైనటువంటి చర్యలు ఉంటాయట. అట్లాగే క్రిమినల్ కేసులు కూడా, మరీ ఎక్కువ క్రైమ్ చేసిండు, మరీ ఎక్కువ స్కామ్ చేసిండు అని తేలితే ఈ క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసి జైలుకు పంపించే అధికారం ప్రభుత్వానికి కూడా ఉంది. మన విచారణ పీసీ ఘోష్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్న క్రమంలో మన కేసీఆర్ ఒకసారి వేయండు, రెండోసారి విచారణకు కూడా రావాలని చెప్పిర్రు. హరీష్ రావు వేయండు, ఈటల రాజేందర్ వేయండు. అయితే ఇక్కడ ఈటల రాజేందర్ బీజేపీలోకి పోయినప్పటికీ, అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి మంత్రిగా బర్తరఫ్ చేయబడిండు, బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయబడ్డాడు. అప్పటికి ఇక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు, ఈటల రాజేందర్ బీజేపీకి పచ్చగడ్డేస్తే బగ్గుమన్న విధంగా పెద్ద ఎత్తున అసలు ఈటల రాజేందర్ భూములు కొన్నాడు అక్రమంగా అని చెప్పి ఆయన మీద కేసులు కూడా కేసీఆర్ పెట్టించాడు. ఆ నెపంతో సస్పెండ్ చేసిండు. ఆ నెపంతో మంత్రి పదవి నుంచి వెళ్ళి ఊడవికి బయటకు పంపించేసిండు. మరి ఈ ఇద్దరికి కూడా పొసకదు అనుకున్నారు. కానీ కాళేశ్వరం విషయంలో ఇద్దరు ఒకటన్నట్టు మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్ మీద ఉండేటువంటి మంచి అభిప్రాయం ఖచ్చితంగా జనాల్లో పోతుంది. ఎందుకు? ఈటల రాజేందర్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యేటప్పటికీ, మంత్రి పదవి నుంచి పోయేటప్పటికీ కేసీఆర్ భాగవతమంతా బయట పెడతా, కేసీఆర్ సంగతి చూస్తా, దొరల పాలనను చిత్తు చేస్తా, కేసీఆర్ విషయాలన్నీ కూడా త్వరలో మీడియా ముందు తీసుకొస్తా అని చెప్పి ఈటల రాజేందర్ పొంకనాలు కొట్టిండు. మనం అంతా కూడా నిజమే అనుకున్నాం. A2గా ఉండే, A2గా అంటే నెంబర్ 2గా దేంట్లో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ఇక ఈటల రాజేందర్ అనేటోళ్ళు. హరీష్ రావు తక్కువనే, అట్లాగే కేటీఆర్ కూడా తక్కువనే. అట్లాంటి టైంలో నిజంగా అన్ని విషయాలు ఈటల రాజేందర్ గారికి తెలుసు. ఖచ్చితంగా కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ దుగ్నం బంద్ చేపిస్తాడు ఈటల రాజేందర్, దమ్మున్న మునగాడు అని చెప్పేసి అనుకుర్రు. కానీ ఇప్పుడు కేసీఆర్ మీద ఫైట్ చేయడమేమో పక్కకు పెడితే, కేసీఆర్కు అనుకూలంగా ఈటల రాజేందర్ మారిండు, బీజేపీని కూడా కేసీఆర్కి అనుకూలంగా మారుస్తున్నాడు, ఈటల రాజేందర్ కేసీఆర్కు సరెండర్ అయ్యిండు అనేటువంటి విషయం జనాల్లో చర్చ బాగా నడుస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ మీద 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చేస్తే ఆ పాలన మీద అసంతృప్తిగా ఉన్నటువంటి ప్రజలు ఇటు రేవంత్ రెడ్డి వైపు, కాంగ్రెస్ వైపు వచ్చిర్రు, ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అయిన తర్వాత మరి ఇప్పుడన్నా భాగవతం రేవంత్ రెడ్డికి చెప్పినా, ఆనే కేసీఆర్ ఏం చేసిండో అవి చెప్పినా కూడా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి తోటి ఇండైరెక్ట్గా కలిసి పనిచేయాల్సినటువంటి ఈటల రాజేందర్ డైరెక్ట్గా కేసీఆర్కు అనుగుణంగా వాంగ్మూలం ఇచ్చిండు విచారణ కమిటీ ముందు. అంటే కేటీఆర్ ఎప్పుడైతే నెంబర్ 2గా వచ్చిండో, ఆ నెంబర్ 2గా తీసుకురావడం కోసమే ఆ ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్కు అప్పచెప్పడం కోసమే అడ్డుగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ను పక్కకు పెట్టిర్రు. మరి ఇప్పటి వరకు కూడా ఈటల రాజేందర్ చెప్తాడు నేను బీసీ బిడ్డను, అది ఇది అని చెప్తాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ మీద మీరు ఏం పోరాటం చేశారు, కేసీఆర్కి సంబంధించి ఏం దుఃఖం బంద్ చేయించారు, దొరల పాలనకు సంబంధించి దొరల పెత్తనాన్ని ఎట్లా అడ్డుకోగలిగారు, కేసీఆర్ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు, అప్పుడు ఉన్నటువంటి విధానాన్ని ఎందుకు బయట పెట్టలేదు, ఎందుకు చెప్పిర్రు మరి ఆ మాటలు అనేటువంటిది జనాల్లో బాగా చర్చ నడుస్తుంది. ఏదేమైనా చూద్దాం విచారణలో ఏం తేలుతుంది అనేటువంటి.